హనుమకొండ నయీం నగర్ లో విషాదం చోటు చేసుకుంది. తేజస్వి హై స్కూల్లో 4వ తరగతి చదువుతున్న సురజిత్ ప్రేమ్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తీవ్ర తలనొప్పి కారణంతో ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలిపారు. స్కూల్ ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో గేటుకు తాళం వేసి తేజస్వి స్కూల్ యాజమాన్యం పరారైంది. స్కూల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నెల రోజుల క్రితం తేజస్వి స్కూల్లో 10వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. హనుమకొండ నయీం నగర్ లో విషాదం చోటు చేసుకుంది. తేజస్వి హై స్కూల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి కూడా కొనసాగుతోంది. 4వ తరగతి చదువుతున్న సురజిత్ ప్రేమ్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు నవీన్ అందిస్తారు. నవీన్. విజయ చంద్రిక, వరంగల్ హనుమకొండ నయీం నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఈ నయీం నగర్లో ఉన్నటువంటి తేజస్వి స్కూల్లో 4వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇవాళ రోజువారీ లెక్కనే ఇవాళ కూడా ఉదయం పాఠశాలకు వచ్చినటువంటి బాలుడు ఉదయం 11 గంటల సమయంలో అకస్మాత్తుగా అతనికి తలనొప్పి వస్తుందని వైద్యులు, ఇక్కడ పాఠశాల సిబ్బంది ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ బాలుడు బ్రెయిన్ డెడ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో 4వ తరగతి బాలుడు సురజిత్ ప్రేమ్ అనేటువంటి విద్యార్థి బ్రెయిన్ డెడ్ ఉన్నట్టుండి బ్రెయిన్ డెడ్ ఎలా అవుతాడని బంధువులు అయితే స్కూల్ ఎదుట ఆందోళన చెందుతున్నారు. భారీ ఎత్తున పోలీసులను కూడా మోహరించినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం బంధువులు ఏ విధంగా రోదన చెందుతున్నారు. సరిగ్గా నెల 15 రోజుల క్రితం అంటే సెప్టెంబర్ 11వ తారీఖున ఇదే ప్రాంతంలో సరిగ్గా ఇదే స్కూల్లో 10వ తరగతి విద్యార్థి చనిపోయినటువంటి ఘటన మరవక ముందే మరోసారి ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. 4వ తరగతి బాలుడు చనిపోయినటువంటి విషాదకరమైనటువంటి ఘటన. అసలు ఎందుకు చనిపోయాడు ఏంటో అనేటువంటిది కూడా స్కూల్ యాజమాన్యం చెప్పకుండా యాజమాన్యం పరారైంది. గేటుకు తాళం వేసుకొని పరారైంది. అప్పుడు కూడా 10వ తరగతి విద్యార్థి చనిపోయినప్పుడు సందర్భంలో కూడా ఇదే విధంగా మనం చూస్తున్నాం. బంధువులంతా కూడా ఇక్కడ మోహరించి ఇక్కడ కూర్చొని నిరసన తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏంటమ్మా ఏం జరిగిందని చెప్పారమ్మా? అసలు ఏం జరిగింది? అంటే మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మీకు బంధువులు? మాకు తల్లిదండ్రులు పొద్దుగాల స్కూల్ పోయిండు బాబు, స్కూల్ వ్యాన్ ఎక్కిండు పోయిండు మరి తలకాయలు వస్తుందని టీచర్ వచ్చి ఏదో జన్మం రాసిందట. నీళ్ళు ఆగిపించింది. నీళ్ళు ఆగిపోతే ఇంతలో వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేయాలి కదా, చేయలేదు. ఇట్లా తలకాయలు వస్తుందని సీసీ ఫుటేజ్ చూపించారు. మరి అక్కడ ఏం జరిగిందో ఏందో కానీ కూడా వాళ్ళ ఫ్యామిలీతో చెప్పలేదు. ఇంతకుముందు బాబుకు తలనొప్పి కానీ జ్వరం కానీ ఏం లేదు సార్. బాబు తలనొప్పి లేదు, ఏం లేదు, మంచిగానే ఉన్నాడు. గంట సేపు నువ్వు తల రుద్దుకుంటా అంటే నువ్వు పక్కన ఉన్నావు కదా, మరి ఎందుకు రుద్దుకుంటా అంటే ఏందని వాళ్ళ అమ్మ డాడీకి మరి ఫోన్ చేయొచ్చు కదా. మీ కొడుకు ఇట్లా రుద్దుకుంటా అని ఫోన్ చేయొచ్చు కదా. గంట సేపటి నుంచి నువ్వు రుద్దుకుంటా అంటే నీళ్ళు దాపించి ఆడ కూర్చోబెట్టి రాయమని చెప్పినావు. కింద పడ్డాడని అంటాను. మరి కింద పడ్డ ఫోటో ఏది చూపెడతలేవు సీసీ కెమెరాలా? వీళ్ళే కొట్టిర్రు, వీళ్ళు చంపిర్రు సార్, వీళ్ళు చంపిర్రు, వీళ్ళు సాగొట్టిర్రు. ఇది మూతపడాలి అంతే. మీకు బంధువులకు సమాచారం ఎప్పుడు ఇచ్చారట? మాకు 10-11 గంటలకు పంపారు. 10 గంటలకు వాళ్ళు ఫోన్ చేశారట. వాళ్ళు అక్కడ హాస్పిటల్లో తీసుకోపోయిన తర్వాత ఫోన్ చేశారు. వాళ్ళు పడిపోయిన బాబుకైతే సీసీ కెమెరాలో చూపిస్తారు. నిజమే ఇట్లా పట్టుకున్నారు. మరి బాబు కింద పడ్డాడు కూడా చూపించాలి కదా. ఒక్క నెల ఫీజు వెనక ముందు అయితే బాధిస్తారు కానీ పిల్లగాని శ్రద్ధ మరి తల్లిదండ్రులకు చెప్పవదా? ఫోన్ల ద్వారా చెప్పుడు. రేపు ఆయన వచ్చి చెప్పేది ఉన్నారా? మీ అబ్బాయి ఏం తిన్నారమ్మా, ఎట్లా ఉన్నారు, ఇక్కడ ఎట్లా నువ్వు అవుతాను అని చెప్పుకోవదా? తల్లిదండ్రులు ఒక్కగాని ఒక కొడుకు అప్పుడు ఏంటని చెప్పనా లేదా? మరి బిడ్డను తోలుతారా? మన పేరెంట్స్ చూస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కన్నీరు మున్నీరుగా బంధువులు విలపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. విజయ చంద్రిక వాళ్ళ తండ్రితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. వాళ్ళ తండ్రి ఏం జరిగిందండి? మీకు సమాచారం ఎప్పుడు? మాకేం తెలియదు సార్, హాస్పిటల్ అడ్మిట్ అయినాక చెప్పిర్రు సారు. బాబుకు ఏమన్నా అనారోగ్యం ఉండినా తలనొప్పి ఏం లేకుండే, అట్లాంటి ఏం లేదు. మంచిగా హెల్తీగా వస్తేనే ఇంటి ఆయన స్కూల్కి వెళ్తాడు. నార్మల్గా ఉన్నా కానీ, లేకపోతే రానే రాడు అసలు. మీకు పాఠశాల నుంచి ఏమని చెప్పారు? మొదట ఏమని? మీ బాబు వచ్చేలేడు, హాస్పిటల్కి తీసుకెళ్ళామని చెప్పారు. ఆడ తీసుకుపోయి శవాన్ని పడేసిర్రు. నేనే పోయి మళ్ళీ ట్రీట్మెంట్కు కావాల్సిన మెడిసిన్ కూడా నేనే అమౌంట్ పే చేసి నేనే తీసుకుపోతే అప్పుడు చేసిర్రు, ట్రీట్మెంట్ ఇచ్చిర్రు. అసలు యజమాన్యం పట్టించుకొని కూడా పట్టలేదు. తీసుకుపోయారు, ఆడ శవాన్ని పడేసిర్రు. ఈయన జరిగిపోయింది మొత్తం అంతా. ఆడ ఆల్రెడీ డాక్టర్ రమేష్ సార్కు అడిగితే ఏంటంటే 99% హోప్ పెట్టుకోవద్దు, బ్రెయిన్ డెడ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, పల్స్ కూడా కొట్టుకోవట్లేదు, వాళ్ళు అంతా డిలే
చేసిరు అని చెప్పి అంటున్నారు. అది జరిగింది. అంటే ఈ సెలవులో కానీ బాబుకి ఏమైనా జ్వరం కానీ అలాంటి జ్వరం లేదు సార్, ఏది లేదు సార్. ఆయనకు జ్వరం గీరం ఏది లేదు. ఆయన జ్వరం ఇట్లా ఉంటే ఇంటికానే ఉంచుకుంటాం మేము. 100% ఆయనకు ఏ హెల్త్ ఇష్యూస్ లేదు ఇప్పటివరకు. ఆయన తరగతి వాళ్ళ పిల్లలతో ఎవరితో మాట్లాడారా మీరు? మాట్లాడించే ప్రయత్నం కూడా ఎవరు ఏం చేయలేదు. మేము ఇక డైరెక్ట్ మాకు ఫోన్ చేస్తుంటేనే మేము ఇక్కడ అమృత హాస్పిటల్ అంటే మేము ఆడికి వెళ్ళిపోయినాం. ఇక ఆడికి పోయి మేమే ట్రీట్మెంట్ ఇచ్చాము. సార్ కూడా అసలు ఏంది ఆడ ఉన్నట్టుండి ఆడి పడేసి వచ్చేసిర్రు. మేమే రెస్పాన్స్ తీసుకున్నాం. బాబుకు అట్లా అయిన తర్వాత పాఠశాల ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా సిబ్బంది కానీ ఎవరైనా? ఇక్కడికి మేము వచ్చినప్పుడు ఎవరు లేరు సార్. ఎంత డోర్ క్లోజ్ చేసే ఉన్నది. అప్పుడు ఎట్లా ఉన్నావు ఇప్పుడు అట్లే ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందు మమ్మల్ని లోపల పిలిచారు అంతే. ఆ ఫుటేజ్లో మొత్తం కటింగ్ ఉన్నది. వాళ్ళు అసలు ఏం చేసిరో ఏందో మాకు తెలియదు. మొదటగా ఏమని అంటే బాబు పడిపోయాడు, హాస్పిటల్ తీసుకెళ్ళి పడిపోలేదు సార్, ఏం కాలేదు సార్. బల్ల మీదనే అట్లా ఒరిగినట్టు సిటీ ఫుటేజ్లో చూపెట్టారు కానీ అది అంతే. ఇక మాకు తర్వాత మా మార్గ మధ్యలో ఏం జరిగిందో ఏందో కూడా లేదు. అడిగి పోయినాక కూడా ఆల్మోస్ట్ ఏం లేదు అని చెప్పారు. మేము విత్ ఇన్ 20 minutesలో చేరుకున్నాం ఫోన్ చేసుడుతోనే. మేము ఉండేది ఇక్కడ గణేష్ నగర్ గుండ్లసింగారం డబ్బాలు. అంటే డాక్టర్ మీకు ఏమని బాబుకి ఏం జరిగి ఉండొచ్చు అని డాక్టర్లు చెప్పారు? డాక్టరు ఇది హోప్స్ పెట్టుకోవద్దు అని చెప్పారు. అంటే బాబుకు తలనొప్ప లేకుంటే ఎందుకు బ్రెయిన్ డెడ్ సడన్ గా రాదు? ఇప్పటికీ ఏం చెప్పట్లేదు సార్. ఆల్రెడీ ఇప్పటికీ ఏం చెప్పలేదు. ఇప్పటికీ ఏం చెప్తలేరు డాక్టర్లు. మేము ఏం చెప్పలేకపోతున్నాం. అసలు ఏమైందో ఏందో కూడా అర్థమవుతలేదు మాకే. మీ అనుమానం ఏంటి? ఏమన్నా తలపైన కొట్టి గిట్లా గాయపరిచి ఉండవచ్చు అనే అవకాశం ఉందా? మీరేమో కొట్టినట్టున్నారు. ముందు క్లాసులో ఏమైనా జరిగిందో ఏందో మాకు తెలియదు సార్. ఇది విజయచంద్రిక చూడవచ్చు. అది తండ్రి ఆవేదన. మనం విద్యార్థి సంఘాలు ఇప్పటికే కుల సంఘాలు విద్యార్థి సంఘాలు అయితే వచ్చి పాఠశాల ఎదుట నిరసన చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా నెల రోజుల క్రితం కూడా ఇక్కడ అంటే నెల 15 రోజులు సెప్టెంబర్ 11వ తేదీన కూడా ఖచ్చితంగా ఇదే ప్లేస్లో 10వ తరగతి విద్యార్థి ఉన్నట్టుండి పడిపోయాడు. అతనికి సరైనటువంటి ట్రీట్మెంట్ చేయక ఇక్కడ చనిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పుడు కూడా బంధువులంతా ఇదే విధంగా చేశారు. ఇదే విధంగా అంటే తేజస్వి పాఠశాలలో ఇది రెండవ ఘటన. 2 నెలల వ్యవధిలోనే 2 ఘటనలు జరగడం స్థానికంగా ఇక్కడ చదివే పిల్లల్లో తీవ్ర కలకలం అయితే రేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయచంద్రిక. ఓకే నవీన్, థ్యాంక్ యూ.